ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి వరుస షాకులు తగులుతున్నాయి? 40-50 మంది టచ్లో ఉన్నారంటారు, లేకపోతే 70 మంది మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకి టచ్లో ఉన్నారంటారు పవన్ కళ్యాణ్ గారికి. అలాగే జనసేన పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అని, ఎందుకంటే టీడీపీ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బోర్డు పెట్టారు కాబట్టి అందులోకి వెళ్ళినా పెద్ద వర్కౌట్ అవ్వదు. జనసేనకి అయితే 175 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడైతే మనం బలంగా ఉంటామని చెప్పి ఆలోచన చేస్తున్నారంటే 60-70 మంది వెళ్తున్నట్టుగా వస్తున్న వార్తలు మీకేమైనా వచ్చినాయా ఇన్సైడ్వి? మాకు అలాంటి సమాచారం ఏం లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఎవరైనా ఒకళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే నాయకత్వం లేని జనసేన తీసుకుంటుందేమో, మరి మాకైతే దాని గురించి పెద్దగా లేదు. అదిగో బాలినేళ్ళు లాంటి వాళ్ళను లేకపోతే రకరకాల వాళ్ళని తీసుకున్నటువంటివి మనం ప్రాక్టికల్ గా కూడా చూడటం జరిగింది. వారికి నాయకత్వం లేక పక్క పార్టీల మీద ఆధారపడి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకుపోయి 50 మంది టచ్లో ఉన్నారు, 60 మంది టచ్లో ఏమన్నా రన్నింగ్ లో ఉన్న ఎమ్మెల్యేల 50 మంది టచ్లో ఉన్నారు, పార్టీ పడేస్తాం లేకపోతే కూలేస్తామని చెప్పేసి మాట్లాడేటటువంటి వ్యవహారాలకి ఎమ్మెల్యేలుగా వారు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి ఒకళ్ళు ఇద్దరు వెళ్ళినటువంటి పరిస్థితులు చూశాం. కానీ అలా అని ఏదో 60-70 మంది జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారి పార్టీకి జనం లేరు కాబట్టి నాయకత్వం లేరు కాబట్టి వారు చేర్చుకుంటున్నారు అని అంటే దాని గురించి మేము పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినన్ని రోజులు ఎందుకని ఎవరైనా ఇటువంటి పోయేటటువంటి నాయకులు ఎందుకని ఆ 5 సంవత్సరాలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మరి చివరినే మారలేదు కదా. 5 సంవత్సరాలు ఆయన ప్రజలకు సేవ చేయాలనే చూశాడు. ఆ ప్రజలకి సేవ చేస్తూనే ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే దిశగా ఆయన పనిచేసినటువంటి వాస్తవాలు మనం అందరం చూసాం. అంటే ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి నచ్చలేదా? ఈ పోయేటటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చేటటువంటి మంత్రి పదవి మాకు అవసరం లేదు, మీరంటే మాకు నచ్చట్లేదు అని చెప్తే గొప్పగా ఉండేది. అలా చెప్పలేదే. మంత్రి పదవి అంతా చేసిన తర్వాత ఆళ్ళనాని గారు కూడా అలానే చెప్పి ఉండాల్సింది, మంత్రి పదవి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు, మీ మనస్తత్వం మాకు నచ్చట్లేదని. అలా చెప్పలేదే. బ్రహ్మాండంగా మంత్రి పదవి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మంత్రి పదవిని ఎంజాయ్ చేశారు, పరిపాలన చేశారు. ఈ రోజు అంతా అయిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చట్లేదంట. ఏందా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేరం ఏందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల మీద ప్రేమతోటి బీసీలకి మంత్రులు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది బీసీలకి మంత్రులుగా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో బాలినేని లాంటి వారిని కొంతమందిని ఆపటం జరిగింది. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చారు. కొన్ని రెట్లకు రావాల్సినటువంటి మంత్రులను కూడా ఇవ్వనటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం.